పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి మాస్టర్స్‌కి అందరికీ నా నమస్కారాలండి. నా పేరు రాధిక. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నార్పల గ్రామము. ధ్యానంలోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుందండి. ఫస్ట్ నాకు మెడిటేషన్ అంటేసి తెలిసేది కాదు. నార్పల్లో పిరమిడ్ అనేది ఒక పిరమిడ్ సెంటర్ ఉంది అనేది కూడా నాకు తెలీదు. అంటే నా స్థితి అలా ఉండిందనమాట. 2, 3 సార్లు యోగా క్లాసెస్‌కి వచ్చి కూడా ఇక్కడ పిరమిడ్ ఉంది అనేది అవేర్‌నెస్ లేదు. అప్పుడు నా స్థితి అటువంటిది. మెల్లగా మెడిటేషన్ గురించి పిఎంసి ఛానల్‌లో చూడడము, అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ లైవ్ టెలికాస్ట్‌లో వినడము, అలాగే పిరమిడ్ మాస్టర్స్ షేర్ చేసుకుంటుంటారు కదా ప్రోగ్రామ్స్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఏమేమి వాళ్ళ లైఫ్‌లో ఎటువంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో గెట్ ఇన్ అయినారు, అలాగే వాళ్ళు ఎటువంటి సంకల్పాలని సాధించినారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, అటువంటివన్నీ వినడం వల్ల మోటివేట్ అయినాను. ప్లస్ నాకు ఫస్ట్ మోటివేట్ అయ్యిండే వీడియో వచ్చేసి నందా సార్ వీడియో. నందా సార్ వీడియో దగ్గర దగ్గర 2, 3 వీడియోస్ నేను కంటిన్యూషన్‌గా చూస్తున్నాను. ఎందుకంటే నేను మాది కుగ్రామంలో పైగా నేను సోషల్లీ తక్కువ బయటికి రావడం. తద్వారా నేను ఎక్కువ సెల్‌లోనే నా నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసుకోవడం జరిగిందనమాట. ఆన్‌లైన్‌లో చూసుకోవడము, ఏవన్నా ధ్యానం మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అని మనం యూట్యూబ్‌లో చూస్తే దానిలోనే చూసి నేను ఎక్కువ ఇన్‌స్పైర్ అయ్యాను. అలాగే మా ఊర్లో కూడా 2, 3 మాస్టర్స్ మెడిటేషన్ చేసుకోమా అనడం చెప్తారు గానీ, మనకి ఎవరు ఈ విధంగా చేసుకొని చెప్పే తీరిక ఎవరికీ ఉండదు కదండీ. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పేసి నా ప్రయత్నం సెల్‌లోనే ఎక్కువ చేయడం జరిగింది. నాకు నందా సార్ వీడియో అయితే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఆ వీడియో చూసిన తర్వాత మెల్లగా ప్రాక్టీస్ చేయడము, ఈ విధంగా చేసుకోవాలనుకోవడము, నన్ను నేను మోటివేట్ చేసుకోవడము, బాగా బాగా కనెక్ట్ అయిపోయాను నేచర్‌తో. మూన్ మెడిటేషను, ఈవినింగ్ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవడము, మెల్లమెల్లగా నాలో అవేర్‌నెస్ బాగా పెరిగింది. మెడిటేషన్ మీద పట్టు అనేది నేను బాగా తొందరగానే నాకు గ్రిప్ వచ్చేసింది. ఇంట్లో ప్రశాంతత కూడా బాగా ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ చేయడం కూడా బాగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. నేను సోషల్లీ మెల్లగా బయటకొచ్చి ఇప్పుడు సెంటర్‌కి రావడము, మెల్లమెల్లగా క్లాసెస్ వినడము, మళ్ళీ అలాగే కడతాల్ 2, 3 టైమ్స్ వెళ్ళడం, అక్కడంతా ప్రోగ్రామ్స్ మాస్టర్స్ చూడడం, పత్రి సార్ ఫెస్టివల్స్ అన్నీ జరుగుతాయి కదా కడతాల్లో, అవన్నీ కూడా చూడి ఇంకా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అంటే మనకు తెలియకుండానే ఇన్ని జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. మెడిటేషన్ గురించి ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మనకేమీ తెలీదు. ఇంట్లో ఫ్యామిలీ, గుడికి వెళ్ళడం, పండగలకొస్తే చేసుకోవడం అంతే. అంతవరకే తెలుసనమాట. ఇదొక వేరే ప్రపంచం ఉంది అనేది ఈ మెడిటేషన్‌కి వచ్చినాకనే తెలిసింది నాకు. అంతవరకు తెలియనే తెలీదు. ఇంత పెద్ద పిరమిడ్స్ ఉంటాయి, ఊరూరా పిరమిడ్స్ ఉంటాయి. కర్తాలో ఉన్నది చాలా పెద్ద పిరమిడ్. అదొక పెద్ద అద్భుతం. అది నేను 2 టైమ్స్ చూస్తున్నాను. చాలా అదృష్టం చేసుకున్నాను ఆ పిరమిడ్‌కి వెళ్ళడము. ఆడ మంచి ఎనర్జీస్ వస్తాయి. ఎంతోమందొచ్చి ఆడ సర్వీస్ చేయడం కావచ్చు, పెద్ద పెద్ద మహానుభావులంతా వచ్చి ఆడ సర్వీస్ చేస్తారు. అదో పెద్ద అనుభవం అనమాట. ఇంట్లో మనము చేసుకోవడం కాదు, అక్కడొచ్చి అందరూ సహాయం చేయడం ఒకరికొకరు. క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా. అంటే డౌన్ టు ద ఎర్త్ ఉంటారు. మెడిటేటర్స్ అంతా కూడా డౌన్ టు ద ఎర్త్ ఉంటారనమాట. వాళ్ళలో ఎటువంటి ఈగోస్ ఉండవు, అహం ఉండవు. సేవా గుణం ఎక్కువ ఉంటుంది, ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది. అవన్నీ నేను బాగా స్టడీ చేస్తున్నాను. ఈ మనుషుల్లో మనం తిరగడం వల్ల మనిషికి తేడా తెలుస్తుంది. వాళ్ళలోని మంచి గుణాలని మనము గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానన్నా కూడా ఇదొక మిరాకిలే. ఎందుకంటే నాకు చాలా భయం. ఏమన్నా మాట్లాడాలన్నా కూడా భయం. విపరీతమైన భయము, గుండె దడ చాలా ఉండింది నాకు. కానీ నాకు స్ట్రాంగ్ పర్సన్ అని తెలిసి కూడా ఇతరులు చెప్తే కానీ నాకు తెలియదనమాట నేను మాట్లాడగలనని చెప్పేసి. అంటే అంత స్థితిలో ఉంటాం. మనకు అన్నీ ఉంటాయి, కానీ ఎరుకలో ఉండం. ఎరుకలోకి రావడమే ధ్యానం చేయడం వల్ల మనం సాధిస్తామన్నమాట. ప్లస్ మనం ఏమన్నా పైన జన్మలో మనకు గోల్స్ ఉంటాయి, అవి ఇవి చేయాలనేసి సంకల్పాలు ఉంటాయి. అవన్నీ మనం మెల్లమెల్లగా చేసుకుంటాము. అవన్నీ మనం అచీవ్ చేయగలుగుతాం. ఆరోగ్యం పెద్ద సమస్య, ప్రతి మనిషికి పీడిస్తున్నది ఆరోగ్య సమస్య అండి. లక్షలు కోట్లు పెట్టినా కూడా మనము ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం. ఎన్ని కోట్లున్నా ఏం చేస్తాం చెప్పండి ఆరోగ్యం లేకపోతే? ప్రశాంతమైన నిద్ర లేకపోతే మనిషికి ఎన్నున్నా వేస్టే. నేను దాన్నే సాధించుకున్నాను. నాకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు చాలా ఏళ్ళ నుంచి ఉండిందనమాట. చిన్న చిన్నవే, కానీ నాకు ఎక్కువ పెద్దగా ఊహించుకునేదాన్ని. గురింజని కొండంతగా ఊహించుకుంటాం కదా, అట్లా ఊహించేసుకొని భయపడేదాన్ని.
ఆ భయం అనేది మెల్లమెల్లగా తగ్గింది నాలో. అందరూ ఇప్పుడు మన నార్పల్లో పిరమిడ్ ఉంది. ఇక్కడంతా దగ్గర దగ్గర సుమారు 150-200 మెంబర్స్ వరకు వస్తారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక కుటుంబం మాదిరి ఏర్పడిపోయినాం ఇక్కడ. ప్రతి మనిషిలోనూ నువ్వు తల్లిని, చెల్లిని, అమ్మమ్మని, తోబుట్టువుల్ని, అన్నల్ని, హ్మ్, ఒక ఫ్రెండ్స్‌ని, వెల్ విషర్స్‌ని చూసుకుంటాం మనం. ఇదొక కుటుంబం మాదిరిగా తయారైపోయింది మాకిక్కడ పిరమిడ్‌లో, నార్పల్లో. ఎవ్రీ సండే ఇక్కడ మేము అందరూ క్లాసెస్ జరుగుతాయి. మేము బాగా డెవలప్ అయ్యడానికి ఇదొక ప్లాట్‌ఫామ్ మాదిరిగా మాకు మంచి డయాస్ నాకైతే అనిపిచ్చింది. మంచిగా మాట్లాడ్డాము, అందరూ కలిసి రాత్రి భోజనాలు చేసుకోవడము, 4 మంచి మాస్టర్స్ వచ్చి మాకు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడము, ఇంకా లేడీస్ వచ్చి ఇన్స్పైర్ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ మనం నేర్చుకునేకి ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేర్చుకోగలుగుతున్నాము. ఇంతకంటే మనకి ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పిఎన్సి ఛానల్ కూడా అంతే. డోర్ టు డోర్ అంటే అందరు ఇళ్ళలో కూర్చొని మనం వంట చేసుకుంటూనే ఎన్నో నేర్చుకోవచ్చు. మనం ఆడవాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. మేము బయటికి పోలేము, మేము ఏది చేయలేము అనే మనసులో ఉంటాయి. కానీ మనకు భగవంతుడు పెద్ద వరం ఏమిచ్చినాడంటే సెల్. మనం సెల్‌లో చాలా నేర్చుకోవచ్చు. నాకు అది బాగా ఉపయోగపడింది. మంచి చెడు రెండులుంటాయి. మనం మంచినే గ్రాస్ప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ గూడా. కిచెన్‌లో వంట చేసుకుంటూ వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని ముందులో అయితే నేను. ఇంగా ఈ పిరమిడ్‌కి రాకముందు నాకు సెల్లే ఒక గురువు మాదిరిగా అనమాట. ఒకరితో మాట్లాడితే వాళ్ళ వరకు వాళ్ళ అనుభవాలు చెప్తారు. మనం నేర్చుకోవాలనుకున్నది, మనకు కావాల్సిండేది టెక్నాలజీలో చాలా ఉన్నాయి. మనం టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో ఉంటుంది, మన మైండ్‌ని బట్టి ఉంటుంది. దాన్ని నేను బాగా ఉపయోగించుకున్నాను. నాలెడ్జ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అది ఎంత నేర్చుకున్నా ఇంగా తక్కువే. పొందిన వానికి పొందినంత అన్నట్టు మనం ఎంతన్నా పొందొచ్చండి. జన్మలు తీసుకున్నా కూడా ఈ స్పిరిచువాలిటీ అనేది మనం తీసుకోవడంలో ఉంటున్నది నా ఒపీనియన్. ప్లస్ మనల్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం మనిషి జన్మ తీసుకున్నాక మనల్ని చూసి ఇట్లా ఉండాలా, ఈ విధంగా ఉండాలా అని ఒక్క మనిషిని మనం ఇన్స్పైర్ చేసినా చాలు. మనల్ని చూసి ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వాళ్ళు ఒక పరికొత్తత చెంది వాళ్ళలో మార్పులు వచ్చినా కూడా మన జన్మవుతుంది. మనం ఎక్కడో వెళ్ళి ఏమో చేయాల్సిన అవసరం లేదండి. మన సంకల్పం అనేది మంచిది ఉంటే అన్నీ అంటే ఆత్మపరంగా, బుద్ధిపరంగా, ఆలోచన పరంగా, మాట తీరు పరంగా అన్ని విధాలా ఏకత్వంలో ఉండాలి మాట కానీ, ఆలోచన కానీ. అట్లా ఉంటే ఇంకా నేచర్ తొందరగా మనకి మనం అనుకున్నట్టు సంకల్పాలన్నీ సంకల్పాలంటే ఏందో నా పాపకి పెళ్లి జరగాల, నా పిల్లకి ఉద్యోగం రావాలా, అటువంటి సంకల్పాలు కాదు. నిస్వార్థమైన సంకల్పాలు చేసుకోవాలా. అటువంటి సంకల్పాలు అయితే నాకు చాలా జరిగినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిఎంసి చూసి ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఇంటి వట్టనే నేర్చేసుకోవడానికి ఎంతో ఉంటుంది కాబట్టి పిఎంసి చూసి మీరు మోటివేట్ అవ్వడం మంచి అనుభవాలు వస్తుంటాయి. ఎక్కడెక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. పెద్ద పెద్ద మాస్టర్స్, ప్రేమ్‌నాథ్ సార్ వీడియోస్ చాలా ఉన్నాయి. మంచి వీడియోస్ చాలా సీనియర్ పర్సన్స్. ఏదైనా కోర్ తీసుకోండి, డెప్త్‌కి వెళ్ళి సత్యాన్ని పట్టుకోండి. నిజం కాదు మనకు కావాల్సిన సత్యం పట్టుకొని మీరు దాని మీదనే మోటివేట్ అవుతే మంచిదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పిఎన్సి ఛానల్‌కి. థ్యాంక్ యూ పిఎన్సి.